ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వైష్ణవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. నమో నారాయణ అంటూ భక్తులు శ్రీనివాసుని దర్శనం చేసుకుంటున్నారు. ఆదిలాబాద్లోని బాలాజీ మందిర్, నిర్మల్లోని దేవరకోట వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచి వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు. ముక్కోటి ఏకాదశికి సంబంధించి మరింత సమాచారం దేవిదాస్ అందిస్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వైష్ణవ క్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తాయి. నమో నారాయణ నామస్మరణతో ఈ జిల్లా అంతా మారుమవుతుంది. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బాలాజీ మందిరంలో ఉన్నాము. ఇక్కడ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు కొంగు బంగారమే వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆలయ పూజారి ఉన్నారు. సార్ చెప్పండి, ముక్కోటి ఏకాదశి విశిష్టత ఏంటి? 17వ తేదీ ఉదయం రోజు ధనుస్సంక్రమణ అంటే ధనుస్సు రాశి లోపల సూర్యుడు ప్రవేశించిన దాన్ని ధనుర్మాసము మార్గళి అని కూడా అంటారు. ఈ ధనుర్మాస వ్రతాన్ని గోదాదేవి అన్ని విశేషమైన భక్తి ప్రపత్తులతోని నెల రోజులు ప్రతిరోజు స్వామివారికి భక్తితోని ఒక పాశురాన్ని సమర్పించింది. దాన్ని మనం తిరుప్పావై అంటాము. ఈ ధనుర్మాసము జనవరి 14వ తేదీ భోగి రోజు స్వామివారిని రంగనాథుణ్ణి వివాహం ఆడింది మన గోదాదేవి కాబట్టి ఆ రోజు పరిపూర్ణమవుతుంది. ఈరోజు ఈ ధనుర్మాసం లోపట వైకుంఠ ఏకాదశి, దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. వైకుంఠం లోపట శ్రీ మహావిష్ణువును దర్శనం చేసుకోవటానికి 33 కోట్ల దేవతలు కూడా ఈరోజు వైకుంఠానికి వెళ్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనం కూడా ఉత్తర ద్వారం గుండా ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువును ఆ అవతారం లోపల ఉన్న మన ఆదిలాబాదు మార్వాడి ధర్మశాల రాజస్థానీ ప్రగతి సమాజ్ వారితో స్థాపించబడిన ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధి లోపల ఉత్తర ద్వారాన్ని ఉదయాన్నే ధర్మకర్తలు మరియు చైర్మన్ గారు బజరంగలాల్ అగర్వాల్ గారు, అదేవిధంగా మీరు చెప్పండి, ఎట్లా ఉంది పొద్దున్న నుంచి భక్తుల దర్శన సంఖ్య ఎట్లా ఉంది? ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం మార్వాడి పంచాయత్ భవన్లో గత 45-50 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి సందర్భంగా పొద్దున్నే 4:30 గంటలకు అభిషేకాలు, మరి స్వామివారి యొక్క ఈ ఉత్తరాయణ దర్శనము చాలా వైభవంగా భక్తులు ఇక్కడ మన ఆదిలాబాద్ నుంచే కాకుండా మహారాష్ట్ర నుండి కూడా చుట్టుపక్కల నుంచి వచ్చేసి తెల్లారంగానే అన్ని ఏర్పాట్లు కూడా ఈ మార్వాడి ధర్మశాల వాళ్ళు చాలా చక్కటి ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు. భక్తులు కొంతమంది ఉన్నారు, ఇతో మాట్లాడదాం. చెప్పండి, దర్శనం ఎన్ని గంటలకి ఎట్లా? దర్శనం చాలా బాగా జరిగింది. ముక్కోటి ఏకాదశి కాబట్టి ఈరోజు దర్శనం చేసుకోవడానికి చాలా పవిత్రంగా పెద్ద ఉదయం భక్తుల నుంచి చాలా మంది వచ్చారు. అందరూ కూడా చాలా దర్శనంగా చేసుకుంటున్నారు. చాలా బాగా జరిగింది. నారాయణ కోటి ఏకాదశులకు సమానమైన ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా నేను దర్శనం కోసం వచ్చాను. ఈ వైకుంఠ ఏకాదశి రోజు విష్ణుమూర్తి ఆశీర్వాదం మీ అందరికి ఉండాలని కోరుకుంటున్నాను. ఎట్లా అనిపించింది అమ్మ దర్శనం? చాలా బాగుందండి దర్శనం. ప్రతి సంవత్సరం ఇలాగే ఏర్పాటు చేస్తారు కమిటీ సభ్యులు. చాలా మంది భక్త జనాలు ఎక్కడెక్కడి నుంచి వస్తారు దర్శనం చేయడానికి. నాది ఇది దగ్గర 7వ సంవత్సరం అండి దర్శనం చేయటం. మీరు ఎన్ని గంటలకు వచ్చారు? ఎప్పుడైంది దర్శనం? నేను 5 గంటలకు వచ్చానండి. తొందరనే దర్శనం అయింది. క్యూ లైన్స్ పద్ధతిగా పాటిస్తున్నారు కాబట్టి అందరికీ దర్శనం జరుగుతుంది. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మనం ఏదైతే తిరుపతి దర్శనానికి వెళ్తామో తిరుపతిలో చాలా జనం ఉండటంతో దర్శనం కాదేమో అన్న ఉద్దేశంతో ఆదిలాబాద్ పట్టణంలో అత్యంత వైభవంగా వెంకటేశ్వర ఆలయంలో చాలా వైభవంగా ప్రతి సంవత్సరం చేస్తున్న వైకుంఠ ఏకాదశిను ఉదయం నుంచే మేము బారిలో నిల్చొని దర్శనం చేస్తున్నాం. ఈ దర్శనం ప్రతి ఒక్కరికి కూడా ఇప్పించడము చాలా భాగ్యం. ఈ దర్శనం చేయడం వలన వైకుంఠానికి మనం జీవితంలో వెళ్తామన్నట్టు ఒక పెద్దలు చెప్తూ ఉంటారు. శాస్త్ర ప్రకారంగా ఈరోజు చేయాలన్న ఉద్దేశంతో మనం ఇక్కడ దర్శనార్థం రావడం జరిగింది. చాలా భక్తులు కూడా రావడం జరిగింది. ఏర్పాట్లు ఎట్లా చేశారు? ఏర్పాట్లు చాలా బాగా ఉన్నాయి. మేము కూడా నిజంగా తిరుపతిలో ఉన్నట్టు కనబడుతుంది. ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలో కూడా మరి ఇక్కడ కూడా ఇంత వైభవంగా చేస్తారని
మరి ప్రజల్లో కూడా చాలా మంచి అనుభూతి కలిగి చాలా మంది భక్తులు కూడా పెరగడం జరుగుతుంది. మరి హిందువులలో కూడా ఇటువంటి భక్తి మార్గంలో రావడం చాలా అదృష్టంగా భావిస్తూ ఈరోజు వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవడం వల్ల మాకు కూడా చాలా పుణ్యతంగా ఆ వెంకటేశ్వరుడు కన్నులే కనబడుతుంది. ఆ తిరుపతి కూడా ఇక్కడనే ఆదిలాబాద్లో కనబడుతుందని మేము దర్శిస్తూ ఇటువంటి ఏర్పాటు చేసిన వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాం. ఓవరాల్గా చూస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుంచి.